హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు సీషెల్స్ దీవుల్లో మొసళ్ళు విరివిగా కనిపించేవని పాత యాత్రికుల రికార్డులు చెబుతున్నాయి. అయితే 1770లో అక్కడ శాశ్వత నివాసాలు ఏర్పడిన కొద్దీ దశాబ్దాలకే ఆ మొసళ్ళు పూర్తిగా అదృశ్యమయ్యాయి. అవి ఏ జాతికి చెందినవి, అక్కడికి ఎలా చేరుకున్నాయి అనే ప్రశ్నలు దాదాపు 250 ఏళ్లుగా శాస్త్రవేత్తలకు మిస్టరీగా ఉన్నాయి. ఇప్పుడు డిఎన్ఏ విశ్లేషణ ఆ రహస్యానికి సమాధానం చెప్పింది. అసలు పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం. ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ అనే జర్నల్లో ప్రచురితమైంది. జర్మనీలోని ఓవరియన్ స్టేట్ నేచురల్ హిస్టరీ కలెక్షన్ సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ పోట్స్డామ్కు చెందిన స్టెఫానీ ఆగ్నే ఫ్రాంకుగ్లా తదితర పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. మ్యూజియాల్లో భద్రపరిచిన పురాతన మొసళ్ల నమూనాలను సేకరించిన డిఎన్ఏలను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. గతంలో కొందరు శాస్త్రవేత్తలు షీసెల్స్లో నివసించిన మొసళ్ల ప్రత్యేక జాతికి చెందినవని భావించారు. అయితే తాజా డిఎన్ఏ విశ్లేషణలో అవి ప్రత్యేక జాతి కాదని తేలింది. అవి ప్రపంచంలోనే అతిపెద్ద మరియు జీవించి ఉన్న సరీసృపమైన ఉప్పునీటి మొసలి లేదా సాల్ట్ వాటర్ క్రొకడైల్ జాతికి చెందినవని పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ మొసళ్ళు షీసెల్స్కు ఎలా చేరుకున్నాయనే ప్రశ్నకు దాదాపు సమాధానం దొరికింది. ఈ మొసళ్ళు పూర్వీకులు హిందూ మహాసముద్రంలోనే కనీసం 3000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి సీషెల్స్ దీవులకు చేరుకుని ఉండవచ్చునని పరిశోధకులు అంచనా వేశారు. సాల్ట్ వాటర్ క్రొకడైల్స్కు ఉప్పు నీటిలో ఎక్కువ కాలం జీవించే ప్రత్యేక సామర్థ్యం ఉంది. వాటి శరీరంలోని ప్రత్యేక ఉప్పు గందులు అదనపు ఉప్పును బయటకు పంపిస్తాయి. దీంతో ఇవి సముద్ర జలాల్లో కూడా జీవించగలుగుతాయి. ఈ సామర్థ్యమే వాటిని వేల కిలోమీటర్ల దూరంలోని దీవులకు చేరుకునేలా చేసిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో మరో విషయం కూడా బయటపడింది. షీసెల్స్ మొసళ్ళు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర సాల్ట్ వాటర్ క్రొకడైల్ జనాభాలతో జన్యుపరమైన సంబంధాలను కొనసాగించినట్లు ఆధారాలు లభించాయి. ఇది ఈ జాతి మొసళ్ళు గతంలో ఎంతో విస్తృతంగా వ్యాపించి ఉన్నాయని సూచిస్తోంది పరిశోధకులు చెబుతున్నారు. చూశారుగా, దాదాపు 250 ఏళ్లుగా మిస్టరీగా ఉన్న షీషెల్స్ మొసళ్ల అసలు గుర్తింపును డిఎన్ఏ పరిశోధన ఎలా వెతికి తీసిందో. ఒకప్పుడు పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు నుంచి హిందూ మహాసముద్రంలోని షీషెల్స్ వరకు 12,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిన సాల్ట్ వాటర్ క్రొకడైల్ జాతి పరిధిని కూడా ఈ అధ్యయనం మరోసారి నిర్ధారించింది. అలాగే అంతరించిపోయిన జంతువుల అసలు చరిత్రను వెలికితీయటంలో డిఎన్ఏ విశ్లేషణ ఎంత కీలకమో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.